Welcome to our channel Catch the Fish. Speaking English is now cakewalk. ఇవాల్టి వీడియోలో కూడా ఎప్పటిలాగానే డైలీ లైఫ్లో ఉపయోగించేటువంటి కొన్ని యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ సెంటెన్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దయించి వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. నౌ లెట్ us స్టార్ట్ ద వీడియో. ద ఫస్ట్ వన్ ఈజ్, మీరు టీ త్రాగుతారా లేదా కాఫీ తాగుతారా? దీని ఇంగ్లీష్లో, వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ టీ ఆర్ కాఫీ? వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ టీ ఆర్ కాఫీ? నేను చెప్పినప్పుడు చెయ్యి. డూ వెన్ ఐ సే. డూ వెన్ ఐ సే. ఇక్కడ వెన్ ఐ సే అంటే నేను చెప్పినప్పుడు అని అర్థం వస్తుంది. ఓకే. కాలింగ్ బెల్ కొట్టడం మర్చిపోకు. దీని ఇంగ్లీష్లో, డోంట్ ఫర్గెట్ టు రింగ్ ద కాలింగ్ బెల్. డోంట్ ఫర్గెట్ టు రింగ్ ద కాలింగ్ బెల్. ఇక్కడ డోంట్ ఫర్గెట్ అంటే మర్చిపోకు అని అర్థం వస్తుంది. ఓకే. ద నెక్స్ట్ వన్ ఈజ్, నన్ను ఏం చెప్పమంటావు? వాట్ డూ యూ వాంట్ మీ టు సే? వాట్ డూ యూ వాంట్ మీ టు సే? ఓకే. ఫోన్ ఛార్జింగ్ తీసేయి. అన్ప్లగ్ ద ఫోన్ ఫ్రమ్ ఛార్జర్. అన్ప్లగ్ ద ఫోన్ ఫ్రమ్ ఛార్జర్. ద నెక్స్ట్ వన్ ఈజ్, నీవు దీన్ని కొని ఎన్ని రోజులయ్యింది? హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్ సిన్స్ యూ బాట్ దిస్? హౌ లాంగ్ హ్యాజ్ ఇట్ బీన్ సిన్స్ యూ బాట్ దిస్? ఓకే. ద నెక్స్ట్ వన్ ఈజ్, మీరు ఇంకా ఇక్కడ ఎందుకున్నారు? వై ఆర్ యూ స్టిల్ హియర్? వై ఆర్ యూ స్టిల్ హియర్? మీరు ఇంకా ఇక్కడ ఎందుకున్నారు? నిజంగా ఏం జరిగిందో నేను నీకు చెప్పలేను. ఐ కాంట్ టెల్ యూ వాట్ రియల్లీ హ్యాపెండ్. ఐ కాంట్ టెల్ యూ వాట్ రియల్లీ హ్యాపెండ్. ఇక్కడ వాట్ రియల్లీ హ్యాపెండ్ అంటే నిజంగా ఏం జరిగిందో అని అర్థం వస్తుంది. ఓకే. చీకటి పడిన తర్వాత బయటికి వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. ఐ డోంట్ లైక్ టు గో అవుట్ ఆఫ్టర్ డార్క్. ఐ డోంట్ లైక్ టు గో అవుట్ ఆఫ్టర్ డార్క్. ఇక్కడ ఆఫ్టర్ డార్క్ అంటే చీకటి పడిన తర్వాత అని అర్థం వస్తుంది. ఓకే. ద నెక్స్ట్ వన్ ఈజ్, నీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను. దీని ఇంగ్లీష్లో, ఐ కాంట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. ఐ కాంట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. చెప్పలేను అంటున్నాం కాబట్టి కాంట్ ఆన్సర్ అని చెప్పి పెట్టుకున్నాం. ఓకే. ద నెక్స్ట్ వన్ ఈజ్, నేను నాన్ వెజ్ తినడం మానేశాను. ఐ స్టాప్డ్ హ్యావింగ్ నాన్ వెజ్. ఐ స్టాప్డ్ హ్యావింగ్ నాన్ వెజ్. ఇక్కడ ఐ స్టాప్డ్ హ్యావింగ్ అన్నా ఐ స్టాప్డ్ ఈటింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే. నాకు తెలుసు నువ్వు ఇంకా నాపై కోపంగా ఉన్నావని. ఐ నో యు ఆర్ స్టిల్ యాంగ్రీ విత్ మీ. ఐ నో యు ఆర్ స్టిల్ యాంగ్రీ విత్ మీ. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ కీప్ ప్రాక్టీసింగ్, keep learning and keep supporting me. Have a nice